నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. అండ్ ఈరోజు హ్యాపీ సండే అండి. ఈరోజు మీరందరూ కూడా సంథింగ్ స్పెషల్స్ చేసుకొని ఉంటారు అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అఫ్‌కోర్స్ మేము ప్రైవేట్ టీచర్స్ కాబట్టి మాకు 1 మంత్ నుంచి మేము లీవ్‌లోనే ఉన్నాము. అంటే హాలిడేస్‌లో, సమ్మర్ హాలిడేస్‌లో ఉన్నాము. మీరు ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉంటారో అందరికీ, ఓన్లీ టీచర్స్‌కి అండ్ స్టూడెంట్స్‌కే కదండీ సమ్మర్ హాలిడేస్ అంటే, అందరికీ ఉండవు కదా. అండ్ ఎవరైనా సరే ఈరోజు సండే కాబట్టి ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరైతే బయటికి వెళ్ళకుండా ఎస్ సండే కూడా ఇంట్లోనేనా, ఈ ఒక్కరోజే దొరికింది కదా అని చెప్పేసి బయటికి ఓన్లీ సింగిల్గా ఇండివిజువల్గా వాళ్ళు బయటికి వెళ్తారో వాళ్ళకు ఒక మాట చెప్పాలని వచ్చేసానండి. ఏంటంటే, ఓకే ప్రతిరోజు వర్కింగ్ డే, మీకు చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ మరి ఫ్యామిలీతో మీరు ఎప్పుడు స్టే చేస్తారు? ఈరోజు లీవ్ దొరికింది, అందరూ వెళ్ళండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంకొకటి, మీకు ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయాలని అనిపించింది అనుకోండి, అప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యామిలీ మీరందరూ కలిసి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వచ్చేదే ఒక్క సండే, ఆ రోజు కూడా మీరందరూ ఫ్యామిలీతో కలిసి ఉండకపోతే బాగుంటుందా చెప్పండి? మీరు ఎస్ మనము ఎన్ని సంపాదించినా, ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత హ్యాపీగా ఉన్నా అస్సలు సిస్సలైనటువంటి హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా ఫ్రెండ్స్? ఫ్యామిలీతో వస్తుందన్నమాట. ఎస్, మీరు నేను మాట్లాడేటువంటిది ప్రతి ఒక్కరితోని, అంటే స్టూడెంట్స్తోనే అయ్యి ఉండొచ్చు. మీరు బయటికి వెళ్తారనుకోండి, మరి మనకు వచ్చేది ఈ ఒక్క సండే కాబట్టి ఈ సండే మీరు మీ అమ్మా నాన్నలతో స్టే చేయండి. మన అమ్మా నాన్నలతో ఉంటే మనకి ప్రపంచమే తెలిసిపోతుంది తెలుసా. బయటికి వెళ్తేనే ప్రపంచం తెలుస్తుంది, ఇంట్లో ఉంటే ఏది తెలియదు అని అనుకోవద్దు. మనకి మహాగణపతి ఉంటాడు కదా, అప్పుడు కుమారస్వామి మహాగణపతి ఇద్దరు శివపార్వతుల ముద్దు బిడ్డలు అనమాట. వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలు ఒకటి చిన్న టాస్క్ ఇచ్చారనమాట, మనం ఇస్తూ ఉంటాం కదా, అలాగనమాట. ఏంటంటే, మీరు 3 రోజులలో మొత్తం ప్రపంచాన్ని ఎవరైతే చుట్టి వస్తారో వాళ్ళకి ఇది అని ఒక టాస్క్ ఇస్తారనమాట. అదేంటో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎస్, అయితే ఈ మహాగణపతి ఏం చేస్తారంట, 3 రోజులు టైం ఇచ్చారు అని చెప్పేసి అలాగనే ఉన్నారనమాట. కుమారస్వామి ఏం చేశారు, ఆయన వాహనమైనటువంటి పికాక్ నెమలి మీద కూర్చొని చక్కగా ఏమంటారు, నవగ్రహాలు అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, కైలాసం, విష్ణులోకం, ఇంకా ఇవన్నీ తిరిగి వస్తున్నారు, భూలోకం, ఇవన్నీ తిరిగి వస్తున్నారనమాట. మరి ఆయన వచ్చే కంటే జస్ట్ బిఫోర్ మహాగణపతి లేచి ఏం చేశారంట, శివపార్వతులు ఇద్దరు కూర్చున్న చోట చక్కగా 3 రౌండ్లు వేశారంట. అయిపోయింది కదా. అది అంటే ఏంటి, గణపతి మీరేం చేస్తున్నారు, వినాయక మీరేం చేస్తున్నారు అని అడిగితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారని అంటున్నారా? చూపిస్తా, వీడియో చూపిస్తా, ఒక్క నిమిషం. ఇది అయిపోయాక చూపిస్తాను. నేను ఎంత ఫియర్గా ఉన్నా కూడా వీడియో బ్రైట్గా ఉండాలని నేను బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మధ్యలో ఒక చిన్న మాట, వీడియోస్ అందరూ చూస్తున్నారు, ఒక లైక్ ఇస్తే పోయేదేముంది. మీరు ఒక మంచి వీడియో చూశానండి, మీకు ఇక్కడ మీరు వీడియో మొత్తంలో మాట్లాడినటువంటి ఈ మాటకి నేను కనెక్ట్ అయ్యాను, ఒక కామెంట్ చేయండి. పక్కా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎస్, ఎంకరేజింగ్ అనేటువంటిది మనల్ని ఎంత బూస్ట్ చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమేనా నేను మాట్లాడేది? అయితే ఏం చేస్తున్నారు మీరు, వినాయకుడు మీరు అంటే బాబు కదా, వాళ్ళ బాబు కదా, ఏం చేస్తున్నావు నాన్న అని పార్వతీ పరమేశ్వర్లు అడిగితే, మీరు మొత్తము 3 రోజులు టైం ఇచ్చారు, రౌండ్ వేయమన్నారు కదా, మీ చుట్టూ తిరుగుతున్నా అంటే, మా చుట్టూ తిరగడం ఏంటి అంటే, ఎస్ అమ్మా నాన్నలు ఎక్కడైతే ఉంటారో అంటే అఫ్కోర్స్ శివుడి తల మీద గంగామాత ఉంటుంది, పార్వతీమాత ఇంకా మహాశక్తి కదా. అన్ని లోకాలు కూడా 14 లోకాలు, 14 లోకాలు కూడా వాళ్ళ చేతులలోనే, వాళ్ళలో సృష్టి మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. ఈ చిన్న లాజిక్ తమ్ముడు ఎందుకు మర్చిపోయాడో నాకు తెలుసు కాబట్టి నేను రౌండ్ వేస్తున్నాను. అంటే అసలు అమేజింగ్, అద్భుతం, కొన్ని మాటలు అట్లా టచ్ అయిపోతాయి కదా. ఇంకా పార్వతీ పరమేశ్వర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. 3 రోజులు కష్టపడి చేసి వచ్చాడు, నువ్వు చేసింది ఓకే నాన్న, బట్ అన్నయ్య చేసింది ఓకే, బట్ తెలివిగా ప్రవర్తించి ఒక చక్కగా 3 రోజులు కూడా తను ఎలా ఉండాలో అలా పీస్గా ఉండి 3 రౌండ్లు వేశారు మా చుట్టూ. ఇంకా మనిషిని అంటే వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా పక్కన పెట్టేసుకున్నాడు అనమాట. ఏమంటారు,
ఆ ప్రేమతో. ఇంకా అలాంటివి టచ్ చేస్తే తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది? అందుకే చెప్తున్నాను. సండే మీరు మీ ఫ్యామిలీతో స్టే చేయండి. మీరు హస్బెండ్ అయితే మీ వైఫ్ మీ మీ పిల్లలతో స్టే చేయండి. మీరు వైఫ్ అయితే చక్కగా ఓకే పర్లేదు, మీకు బయటికి వెళ్ళాలని అనిపిస్తే ఏమండి ఈరోజు మనము డిన్నర్కి బయటికి వెళ్దామా, లంచ్ బయట చేద్దామా, లేకపోతే మీరు మన ముగ్గురము ఇంట్లోనే స్టే చేద్దాం, ఈరోజు మా ఫ్రెండ్స్ రమ్మన్నారు కానీ నేను మీతో స్టే చేయాలనుకుంటున్నాను, మీరు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఎలా ఎటైనా బయటికి వెళ్దామా, లేకపోతే వాళ్ళని మన ఇంటికి ఇన్వైట్ చేద్దామా, మనము వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేద్దామా, ఇట్లా ప్లాన్ చేయండి. చాలా బాగుంటుంది. ఎస్, సంబంధ బాంధవ్యాలు అనేటివి మనిషికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి, మీకు ఏదైనా తప్పు అనిపిస్తే. అండ్ నేను ఎంత ప్యూర్గా ఉండి కూడా ఇక్కడ ఎందుకు చూస్తున్నానో ఒక్క నిమిషము నేను మీకు చూపిస్తా. మరి వీడియో కాస్తంత తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయో కదా, అందుకని భయం వేసి నేను మీ వైపే నేను అలా చూస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. 6 minutes అయింది, మీరు వీడియో చూడలేకపోతున్నారు కాబట్టి ఎవరైతే ఫుల్ వాచ్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్.